ఇప్పుడు నార్మల్గా ఓకే, నువ్వు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మీడియా ఎక్స్ప్లోజన్ కావచ్చు, మీరు 7 సినిమాలు చేసినా 8 సినిమాలు చేసినా మీకు చాలా అంటే వరల్డ్ ఓవర్ నేమ్, ఒక ఐడెంటిఫికేషను అవి చాలా సులభంగా వస్తున్నాయి ఈ రోజున. యు ఆర్ సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మీడియా, ఇన్ ది ఇండస్ట్రీ, ఇన్ ది పబ్లిక్. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ నువ్వు పర్సంటేజ్గా కనుక నువ్వు చెప్పాలి, ఇఫ్ యూ వాంట్ టు బోస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అండ్ వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ మిస్సింగ్ ఇన్ యువర్ కెరీర్? I think success of percentage, I think it's just 1%, sir, of what I want to achieve in life. I'm just... అది చిరంజీవి గారికి కూడా ఉంటుంది. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా నేను ఇప్పటి వరకు సాధించింది, నేను సాధించాలనుకున్న దానిలో కేవలం 1% మాత్రమే అనేది ఇట్స్ ఎ టెంప్లెట్. యా, అంటే టెంప్లెట్ అయినా సరే దట్ ఈస్ ఫ్యాక్ట్ సార్. అంటే నాకు నిజంగా ఇప్పుడు నువ్వు సాధించిన సక్సెస్ని నువ్వు ఎలా చూస్తావు, అందుకే ఇఫ్ యూ సీ మీరు అబ్జర్వ్ చేసినా నేను ఎప్పుడు నేను ఎక్కువ బోస్ట్ చేసుకోను. నేను దట్ యూ డోంట్, ఎక్కడ ఏ రోజున ఏ స్టేజ్ మీద కూడా అని అనలా. అది ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఐ జెన్యున్లీ బిలీవ్ దర్ ఇస్ లాట్ ఫర్ మీ టు డూ. చేసింది చాలా తక్కువ. లేకపోతే ఏమో మనం చేస్తున్నాం ఈ సినిమా ఏమవుతుందో మనం ఎక్కువ మాట్లాడి సార్, ఇప్పుడు నిజంగా బెదర్లంకకి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా, కానీ నన్ను నేను బూస్ట్ చేసుకున్నట్టయితే మాట్లాడను. ఫీల్ చెప్పు, దాన్ని టచ్ చెప్పావు, అంతేగాని నేను చూసుకో రేపు అని. సో అది నాకు సినిమా మీద ఎంత ఇప్పుడు బెదర్లంక బ్లాక్ బస్టర్ అయింది, స్టిల్ నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. సో అంతే సార్, సినిమాలు చేసి 99 సినిమాలు హిట్ అయినా అంటే నిజంగా 100 సినిమాల హీరో అయ్యి అందులో నేను 90 హిట్లు కావలే కానీ అట్లీస్ట్ 30-40 హిట్లు అయ్యి అంటే మీరు అన్నట్టు ఆ చిరంజీవి గారి స్టేజ్ ఆ లెవెల్ ఆఫ్ ది నేను వెళ్ళినప్పుడు మేబీ కొంచెం ఈ ఇంకా బెటర్ కాన్ఫిడెంటో లేకపోతే నన్ను నేను కొంచెం బెటర్గా చెప్పుకోవడమో చెప్పుకుంటాను, కానీ యాజ్ అన్ ఆడియన్ నన్ను నేను చూసుకుంటా యాజ్ ఎ హీరో. ఓకే, హౌ మచ్ రెస్పెక్ట్ యాజ్ అన్ ఆడియన్ ఐఎమ్ గివింగ్ మీ, ఆ రెస్పెక్ట్ లెవెల్లో నేను మాట్లాడతా. అంటే దానిలో మళ్ళీ నువ్వు యూ మస్ట్ బి మచ్ మోర్ కాన్షియస్. నువ్వు ఒక ఆడియన్గా నువ్వు ఎలా చూసుకుంటావు? ఒరే కొత్త హీరో వచ్చాడురా, యంగ్ హీరో, 2-3 సినిమాలు చేసాడు, RX-100 చేశాడు, పర్వాలేదులే బాగానే చేస్తాడు అన్నట్టుగానే చూస్తాడు ఆడియన్స్. అవును, అందుకని 73 సిల్వర్ జూబ్లీలు ఉన్నాయని చూడదు కదా. అవును కదా, అదే కదా. ఆ క్యాలిక్యులేషన్లో నువ్వు ఎలా చూసుకుంటావు అన్నది ఇంపార్టెంట్. అక్కడ నా ఎయిమ్స్ ఉన్నాయి సార్ పెద్దవి, బట్ రైట్ నో వాట్ ఐ ఆల్రెడీ డిడ్ అనే దాని మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది కదా. 100%. సో ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ నేను యాజ్ అన్ ఆడియన్ ఇచ్చుకుంటా. అరే మంచి ఒకటి చాలా మంచి సినిమా తీసావు, మిగతావి మంచి క్యారెక్టర్స్ చేసావు, బట్ నువ్వు అనుకున్న వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ అది కొన్నిసార్లు వర్కౌట్ కాలేదు. సో నేను దాని ప్రకారం రెస్పెక్ట్ ఇస్తాను నాకు. సో నన్ను నేను చెప్పుకునేటప్పుడు కూడా ఇంతవరకు చేసావు, ఓకే, నువ్వు ఎంత మాట్లాడాలి యాజ్ ఎ హీరో, నువ్వెంత సాధించావో దానికి అనుగుణంగా ఉండాలి నువ్వు మాట్లాడే లెవెల్, ఇన్ రేషియో విత్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దాన్ని మించి నేను మాట్లాడను, దానికి తక్కువ నేను మాట్లాడు. నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను, నేను మాట్లాడతాను. నేను డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఎన్ని సినిమాలు ఫెయిల్ అయినా కార్తికేయ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఏ సినిమాలో. కార్తికేయ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. కార్తికేయ నెవర్ ఫెయిల్డ్ అనేది నేను ప్రౌడ్గానే చెప్పుకుంటా, బికాజ్ యాజ్ అన్ ఆడియన్ కూడా నాకు అనిపించిన విషయం అది. Okay. But as a hero who is responsible for telling story to audience, our job is not just being an actor. We need to be face of the film and entertain the audience. And you spearhead the total content kada. Yes. So nannu dwara cheppabadtundi kada. అంటే నన్ను చూసి వాడు థియేటర్కి వస్తారు. ఎగ్జాక్ట్లీ, హీరోవే కదా. సో నన్ను చూసి థియేటర్కి వచ్చి కార్తికేయ సినిమా చూడడానికి వచ్చాను కూర్చున్న అతనికి ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ హీ గెట్స్. సో నేను ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను అనుకున్న రేంజ్లో ఇవ్వలేకపోయినప్పుడు డెఫినెట్లీ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను గ్రేట్ రా అని అనంత ఆ విషయంలో. సో నేను చెప్పుకునే కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను ఫెయిల్ అవ్వలేదు, యాజ్ ఎ హీరో నేను ఫెయిల్ అవ్వలేదు, యాజ్ అన్ యాక్టర్ నేను ఐ ఆల్వేస్ గాట్ గుడ్ మార్క్స్. అండ్ ద వే ఐ లుక్, దాన్ని నేను మెయింటైన్ చేసే ఫిట్నెస్, వాటెవర్ నాకు నా పాజిటివ్స్ అన్నీ నేను 100% ఓపెన్గానే చెప్తాను. మార్కులు వేసుకుంటావు? నాకు నేను మార్కులు వేసుకుంటా. ఎన్ని మార్కులు వేసుకోగలవు నీకు నువ్వు? అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో కొన్ని వేసుకోగలను సార్. అంటే ఓవరాల్గా అంటే నేను చెప్పలేను, కానీ అగ్రిగేట్
aggregate-గా see right now qualities wise I can probably say a 5 on 10. 5 on 10. ఓకే 5 by 10. 5/10. ఓకే సో హాఫ్ వరకు. సో క్వాలిటీస్ పరంగా చూస్తే. సో ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే లక్, టైము, డెస్టినీ అని ఇలాంటి వాటిలో ఏమైనా నమ్ముతావా నువ్వు? అంటే అవి తోడున్నప్పుడే పెద్ద హిట్లు వస్తాయి, అవన్నీ ఓకే. అది కూడా నమ్ముతాను కానీ దాని మీద వస్తుందా? నమ్ముతాను కానీ దాని మీద టైం వేస్ట్ చేయను సార్. అంటే దాని గురించి ఆలోచించను. లక్ వస్తుందా, వచ్చింది, రాలేదు. కానీ లక్ మీద బేస్ చేసుకొని నా వర్క్ చేయకూడదు. లక్ సంబంధం లేదండి. లక్ వస్తే పెద్ద అవుతుంది, అదంతా ఓకే, అది ఉంటుంది. కానీ దాని మీద బ్యాంక్ అవ్వడమో లేకపోతే ఫెయిల్ అయినప్పుడు దాని మీద కంప్లైంట్ చేయడమో ఎప్పుడు చేయను. ఎగ్జాక్ట్లీ. ఫెయిల్ అవుతే నేనే చేసుకున్నా, సక్సెస్ అయితే నేనే చేసుకున్నా. ఆ లక్ అనేది మేబీ దాని పని చేసుకుంటుంది పక్కన. అది వస్తున్నప్పుడు పెద్ద సక్సెస్లు వస్తాయి, రానప్పుడు పోతాయి. అది ఎనీవేస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్ గోస్ వితౌట్ సేయింగ్ అంటే. ఎస్. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇప్పటి వరకు చేసిన డైరెక్టర్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ నీ కెరీర్కి ఎంత ఉంది అనుకుంటున్నావు? ఎవ్రీవన్ ఉంటుంది సార్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్. బికాజ్ వాళ్ళు ప్రతి సినిమా నేను డైరెక్టర్ బేస్డ్ యాక్టర్నే. ఓకే. ఐ ఆమ్ నాట్ సమ్వన్ నేను వెళ్ళి డైరెక్షన్ చేసేసి నేను వెళ్ళి మొత్తం చేసేసి అలా ఎప్పుడు చెప్పిన కథను మార్చేసి అది అలా. సో నేను బిలీవ్ చేస్తా డైరెక్టర్ని, నేను ఇంకా పూర్తిగా బిలీవ్ చేస్తా, తను చెప్పింది చేసేస్తా. ఓకే. అంటే నేను అర్థం చేసుకొని నాకు అనుకున్నాను, నేను తనకు సింక్లోకి వచ్చి ఆ డైరెక్టర్తో సింక్లోకి వచ్చి నేను ఆ డైరెక్టర్కి నచ్చినట్టు చేస్తా. సో నా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, నేను సీన్ అప్రోచ్ అవ్వడంలో ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఆ డైరెక్టర్ నన్ను చూపించిన విధానం కానీ, ఇప్పుడు నా సినిమాలు ఫ్లాప్లైనా ఇప్పుడు గుణ 369 ఉంది, అందులో ఆ క్లైమాక్స్లో నన్ను చూపించిన విధానము, నన్ను ద వే ఐ పర్ఫార్మ్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. 90mlలో కొన్ని సాంగ్స్లో నా డ్యాన్స్ అని, చిన్నపిల్లల సింగిల్ సాంగ్కి డ్యాన్స్, ఆ డైరెక్టర్ ఆ సాంగ్ అలా తీద్దాం అనుకున్నాడు, నాకు యూజ్ అయింది. సో ఎవ్రీ డే అండ్ యాజ్ సచ్ ఇందాక నువ్వు చెప్పిన దానిలో ఒక ఇంట్రికేట్ పాయింట్ ఉంది. డైరెక్టర్ ఏది చెప్తాడో అది అతని సింక్లోకి వెళ్ళి నేను చేసేస్తాను సార్. ఐ విల్ నాట్ చేంజ్ ది సబ్జెక్ట్, ఐ విల్ నాట్ అన్నెసెసరీలీ మెడల్ విత్ ది స్క్రిప్ట్. నేను వెళ్ళి దాన్ని మార్చేయడాలు, ఇటు నుంచి అటు పెట్టాలి, పీకి పందిరేయడాలు అలాంటివి నేను చేయనని చెప్పి చేయాల్సి వస్తే సినిమా చేయను. అది కూడా ఉంది, క్లాజ్ అండ్ కండిషన్. అంటే ఇన్ కేస్ నాకు అంత చేస్తే గానీ సినిమా నేను ఇలా అనిపిస్తుంది, దాన్ని మీరే ఏం చేస్తారో చెయ్యండి. లేదు అవ్వట్లేదు, నాకు నచ్చట్లేదు, సో ఇనీషియల్గానే వన్స్ ముందే చెప్పేస్తాను, ముందే వద్దనుకుంటా. అంటే అంజనీ స్టూరం కన్నా ఆదిని స్టూరం. కానీ వన్స్ ఐ గో ఆన్ టు సెట్ అండ్ ఓకే అయిపోయి మొత్తం అయిపోయింది, షూటింగ్కి వెళ్ళాము అన్నది వచ్చేసిందంటే ఇంకా ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్. బట్ నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు నీ ఫెయిల్యూర్స్ ఏమున్నా నువ్వు చెప్పిన ఇన్ఫరెన్స్ సారాంశం ఏదైతే ఉందో అది డైరెక్టర్స్ తాలూకా ఫాల్ట్ లాగే నాకు కనిపిస్తున్నది. ఎందుకంటే బికాజ్ నువ్వేమి వాళ్ళకి ఎగ్నెస్ట్గా వెళ్ళలేదు, నా క్యారెక్టర్ మార్చండి, నా సీన్లు మార్చండి, లేకపోతే నా డైలాగులు మార్చండి అని ఎవరికి నువ్వు ఇంపోజిషన్స్ ఇవ్వలే. వాళ్ళు ఏం చెప్తే అదే చేసావు, అంతే కదా. నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు, దట్స్ ఇట్. సో ఆ మేరకి దీనిలోని ఇన్ఫ్లుయెన్స్ లాస్ట్ స్టెప్ గట్ట తీసుకుంటే కనుక ఇట్స్ ఓన్లీ డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అని నాకైతే అనిపిస్తున్నది. అంటే వాళ్ళకి కూడా అదే అనిపించవచ్చు అని అనుకుంటున్నాను. అంటే నా డైరెక్టర్స్ ఫెయిల్ అంటే ఆ డైరెక్టర్ని ఆ విషయంలో నమ్మడము, తను చెప్పింది కరెక్టే అని నేను బిలీవ్ చేయడము నా ఫెయిల్యూరే కదా సార్. ఓకే. బికాజ్ డైరెక్టర్ కోసం కాదు వాళ్ళు వస్తుంది సినిమా చూడడానికి, హీరో కోసం, ఒక ఆడియన్. అంటే రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ అది వేరే విషయం, నేను చేసిన కొత్త డైరెక్టర్లతో చెప్తాను. సో హీరో కోసం వస్తున్నారు. సో నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి నేను మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని, ఆ డైరెక్టర్ చెప్పిన మంచి థాట్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని, ఏదన్నా థాట్ సరిగ్గా లేకపోతే ఇది లేదు అని చెప్పి నేను డైరెక్టర్కి చెప్పడము, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ. అది నేను ఫెయిల్ అయినట్టే కదా. డైరెక్టర్ ఫెయిల్ అవ్వడం ఓకే, దట్ ఈస్ దేర్, బట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను అంటున్నా. సో ఈవెన్ ఐఎమ్ నాట్ థ్రోయింగ్ ఇట్ ఆన్ ద డైరెక్టర్స్, ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై సెల్ఫ్ ఆల్సో, క్లెయిమింగ్ యువర్ ఓన్ షేర్ ఇన్ ఇట్. Yes, 50-50. Okay.